హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు లంచ్‌లోకి నేను బరబాటి పోపు వేద్దాం అనుకుంటున్నానండి. వీటినే పొడుగు చిక్కుడుకాయలు అంటారు కదా! మేము బరబాటి అంటాం. వీటిని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి వడకట్టి ఉంచుకున్నానండి. ఇవి ఇంక మనం పోపు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. పోపు వేయడానికి నేను ఒక వెల్లుల్లి తీసుకున్నాను. అలానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అలానే 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను. ఇంకా మనం పోపు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. ఈ పోపు వేయడానికి నేను ఒక కళాయి తీసుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మన పోపు అనేది వేసేసుకోవచ్చు. ఈ పోపు చాలా బాగుంటుందండి. రసం పెట్టుకొని నంచుకున్న పప్పు చారులోకైనా, పప్పుతోనైనా సరే దేనితోనైనా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మన ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనం రెడీగా పెట్టుకున్న పోపును వేసేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. శనగపప్పు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. పోపులో ఏ పోపు వేసుకున్నా సరే శనగపప్పు మనం ఉప్మాకి ఎలా అయితే పోపు వేస్తామో అలానే వేసుకోవాలండి. దీనికి కూడా శనగపప్పు అనేది ఉంటే ఏ పోపుకైనా మధ్య మధ్యలో పళ్ళకు తగులుతూ టేస్ట్ బాగుంటుందన్నమాట. సో శనగపప్పు వేసుకోవాలి. ఇది మనం ఇలాగ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగించుకోవాలండి. అప్పుడే బాగా ఎగుద్ది. ఏ పోపు అయినా సరే హైలో పెట్టుకోకూడదు అనమాట. హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. ఇలా సిమ్లో పెట్టుకుంటేనే బాగా వేగుద్దండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వేగిపోయింది 75%. ఈ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బరబట్టి ముక్కలు వేసేసుకోవాలండి. ఈ టైంలో కాకుండా మొత్తం బాగా నల్లగా వేగిపోతే మన ఈ బరబట్టి వేగేటప్పటికి ఆనియన్స్ బాగా మాడిపోతాయండి. సో అలా ఉండేటప్పుడే మనం ఈ ముక్కలు వేసేసుకుంటే రెండు కలిపి బాగా వేగుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అండి సిమ్లోనే కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుద్ది. పోపు అనేది మాడదన్నమాట. మనం ఏ ఫ్రై అయినా సరే సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుందండి, మాడకుండా ఉంటుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్కి నాకు ఇలా అయిపోయింది, ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఈ టైంలో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం సరిపోద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 ఎండుమిర్చి వేసుకున్నాం కదా. చిన్న స్పూన్స్తో 2 వేసుకున్నాను నేను చిల్లీ పౌడరు. అలానే కొంచెం జీరా పౌడర్ అండి. ఏ పోపులోకైనా జీరా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. జీరా పౌడర్ వేసుకున్నాను కదా, మొత్తం మిక్స్ చేసుకుందాం. చిల్లీ పౌడర్, జీరా పౌడర్ కలిసేటట్టు మన పోపులో. బరబటి పోపు మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. అలానే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఎండు కొబ్బరి ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ పోపులోకైనా సరే, ఏ ఫ్రైస్లోకైనా సరే ఎండు కొబ్బరి బాగుంటుందండి. ఇదిగోండి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎండు కొబ్బరి వేసుకుంటే ఇంకా మన ఈ పచ్చివాసన అంతా పోయడానికి చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, ఈ పచ్చివాసన పోవడానికి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి మన బరబాటి వేపుడు. అలా బరబాటి పోపు, బరబాటి వేపుడు అని అంటారండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.